చెప్పాడు అంతే. అందులో క్వశ్చన్ ఏముంది? లేదు అంటే అయిపోయింది. దానిలో డాన్స్ ఎందుకు పర్ఫార్మెన్స్ పెట్టలేదని చెప్పే సినిమాలు అది డైరెక్టర్ క్వశ్చన్. అడగలేదు కదా. సినిమాలో కూచిపూడి లేవురా. మీరు ఆడిస్తున్నారు కదా కూచిపూడి అందరి చేత. ఒక నిమిషం సార్, ఈ మెనూలో ఇదే లాస్ట్ ఐటమ్ సార్. తెలుసు ఇంక లేవు సార్, ప్లీజ్. తెలుసు. వెళ్ళిపోరా. లేకపోతే కూర్చోబెడతారు కదా ఇట్లా. ఎల్విపి నుంచి వచ్చావా? అలా ఇంగ్లీష్ లో అడిగితే మళ్ళీ నేను దొరికిస్తాను, తెలుగులోనే అడుగుతాను. లేట్ అయినా అస్సలు కాదు ఒక నిమిషం, నేను అడిగితే చెప్పాలి. చెప్పడం కాదు, అడిగాను. అసలు మ్యాన్స్ నో సినిమాకి ఎందుకు రావాలి? రావాలంటే రావాలి అంతే. అదే ఎందుకు రావాలి? ఎంటర్టైన్మెంట్. మీ దాంట్లో ఏముందంటే కల్ట్, రూరల్ కల్ట్ అన్న బోర్డు పెట్టాడు. ఎందుకే రావాలి? ఓకే, సినిమాకి ఎందుకు రావాలి? ఒరే ఏ కెమెరా పెట్టారు నాకు? మూడు నిన్న క్యాప్చర్ కానీ మన సినిమాకి ఎందుకు రావాలి కసి? ఎందుకు అలా చూస్తున్నా చెప్తాను. మీరు ఇంకా వెళ్ళదా? కూర్చోండిలే, చెప్పేసి చెప్పు వింటున్నా. మీ సినిమా లాస్ట్ వరకు కూర్చోవాలి కదా, మరి కూర్చోండి. చెప్పండి, చెప్పు. ఫస్ట్ అంటే బేసిక్ గా హీరో గారు మాట్లాడతారు, ఆ తర్వాత మనం ఏమన్నా మీకు ఈ సినిమాకి హీరోయే సీనియర్. సరే, మార్చ్ 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. మా సినిమాలో ఈ ఫుడ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి దానికంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్స్ అని మళ్ళీ అయ్యి అనుకుంటారు, అంటే జనరేషన్ అలా ఏం చేయలేం. ఫన్ ఐటమ్స్, ఎవ్రీ మూమెంట్ మోర్ ఫన్ ఉంటది. ఈ ఇంటర్వ్యూ కంటే 100 రెట్లు ఫన్ ఉంటది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఫస్ట్ ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి హీరో, ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి హీరోయిన్, ఒక బ్యూటిఫుల్ కమేడియన్. నేను చెప్పాను బ్యూటిఫుల్ కమేడియన్. సో ఈ సినిమా వెనకాల బోలంత కష్టం ఉంది. చాలా మంది దీనికోసం, అంటే అందరినీ పక్కన పెడితే ఈ సినిమా ఎస్పెషల్లీ ఎందుకు చూడాలని చెప్తానంటే ప్రొడ్యూసర్ కోసం. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది మేము దగ్గరుండి చూసాం. నేను చాలా సినిమాలు చేస్తూ ఉంటాను, అందరూ ఫేవరెట్ ప్రొడ్యూసర్స్ అందరూ. బట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. సో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఇంకా చెప్పలేదా? నేను ఇంకా చెప్పలేదా? మార్చ్ 6. సో ఈ సినిమా ఎందుకు చూడాలంటే మార్చ్ 6th రిలీజ్ అవుతుంది. అప్పుడు చూడలేకపోతే తర్వాత మీరు థియేటర్లో చూడలేరు. సో మంచి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మమ్మల్ని చూసే స్క్రీన్ లో ఇచ్చే హై కంటే 70mm లో ఇచ్చే హై వేరే ఉంటుంది. దానికోసమే సినిమాలు చూడాలని నేనైతే పర్టికులర్లీ చెప్తా. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడా రాదు. సో ఇందులో మా ఫ్రెండ్, మా మామ, మా డార్లింగ్, మై స్ట్రెంత్, మై విలన్, ఎవ్రీథింగ్ మా హీరో యాక్ట్ చేసాడు కాబట్టి ఈ సినిమా చూడండి. మీ గురించి చెప్పలేదు, లివింగ్ లెజెండ్ మా డైరెక్టర్ గారు. ఆయన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటారు, కానీ థియేటర్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆడియన్స్ ఎవ్వరిని బయటకు వెళ్ళారు. సినిమా అయితే అలా ఉంటది, నెక్స్ట్ లెవెల్ తీశారు, నెక్స్ట్ లెవెల్ ఉంటది. ప్రతి సినిమాకి ఇలాగే చెప్తాం, బట్ ఈ సినిమాకి నొక్కి మరీ చెప్తున్నాను, థియేటర్ రండి, ఎంటర్టైన్ అవ్వండి. ఎంగిల్ చేతితో చెప్తాను, అబద్ధం మాత్రం చెప్పండి, ఎంటర్టైన్ అవుతుంది. ఫస్ట్ థింగ్, March 6 మా సినిమా మెన్షన్ హౌస్ మల్లేష్ ఇస్ కమింగ్ ఇన్ థియేటర్స్. ఓన్లీ ఇండియాలోనే కాదు, US లో కూడా వస్తుంది. అండ్ వై వాచ్ మెన్షన్ హౌస్ మల్లేష్ ఇస్ బికాస్ న్యూ డైరెక్టర్
విత్ న్యూ కాన్సెప్ట్. మీరు ఒక రిథంలో చూసేసి మాస్ ఎలిమెంట్స్ కాకుండా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మీ పేరెంట్స్తో కూర్చుని అందరు చిల్ అయ్యి ఓకే ఓ మంచి సినిమా చూసుకుని వెళ్ళాము అన్న ట్రిప్ అయితే వేస్తారు మీరు. అండ్ నేను చేసిన క్యారెక్టర్స్లో ఇప్పుడు దాకా నేను చాలా క్లాస్ క్యారెక్టర్లు చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను మాస్ క్యారెక్టర్ చేశాను. ఐ నీడ్ యువర్ అప్రూవల్స్ అండ్ మై హీరోయిన్ డిడ్ అమేజింగ్ జాబ్. నా దిల్ కా ధడ్కన్ నా దిస్ నా దిల్ కా ధడ్కన్, నా స్ట్రెంగ్త్, నా హెయిర్ స్టైలిస్ట్ చాలా మంచి వర్క్ చేసే డిజైనింగ్ నాకు. అండ్ మై నువ్వు ఉన్నావు నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన ఫ్రెండ్, నాకు అలాంటి మెంటోర్, నా ప్రొడ్యూసర్ అండ్ నా డైరెక్టర్, వీళ్ళ కోసం వస్తున్నా చెయ్యండి ఆగులే. సరే జోక్స్ అపార్ట్ అన్నట్టు కూడా కాదు, విత్ ద జోక్స్ మిస్టర్ కసిరెడ్డి మామూలుగా చేయలేడు. జోక్స్ నువ్వు జోక్స్ వేస్తావు మామా, జోక్ అయిపోయింది. నువ్వు జోక్ నువ్వు లేని సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది చెప్పు. థ్యాంక్స్ లాట్ అండి. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్.